విజయవాడలో ట్రాఫిక్ జామ్ నివారణకు 220 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఈ ఉదయం శంకుస్థాపన చేశారు నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ. రమేష్ ఆసుపత్రి నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు 6 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బెంజ్ సర్కిల్లో దేశంలోనే అత్యున్నతమైన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందన్నారు ఎంపీ కేశినేని నాని. ఈ ఫ్లైఓవర్ను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. ఫ్లైఓవర్ మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 81 మీటర్లు శాంక్షన్ చేశారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇటు దిగి ఇటు ఎక్కడం అటు దిగడం 81 మీటర్లు అంటే మీరు ఊహించవచ్చు. తర్వాత దాన్ని కావాలని చెప్పి ఆపి మాకు ఈ ఫ్లైఓవర్ సరిపోదు, మాకు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. ఇది మేము చేయలేము, మా వల్ల కాదు, ఎందుకంటే బైపాస్ ఇచ్చాం ఆల్రెడీ మీకు. ఇది మచిలీపట్నం విజయవాడ సెక్షన్లో ఇది కుదరదు. ఇది ఏలూరు రోడ్ వెళ్ళే సెక్షన్ ఆల్రెడీ బైపాస్ వస్తాను కాబట్టి ఇది సిటీ ఇంటర్నల్ రోడ్ అవుతుంది కాబట్టి మేము ఈ 681 మీటర్లే ఎంపీ విజ్ఞప్తి మీద చేశామని లిఖితపూర్వకంగా ఇచ్చినప్పటికీ దాన్ని ఆపి మళ్ళీ ఇవాళ 1 కిలోమీటరు పైన దాదాపు 1.5 కిలోమీటర్లు 1.47 కిలోమీటర్స్ దీన్ని సాధించాం. అట్లాగే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లైఓవర్స్ ఇన్ ది కంట్రీ అవుతుంది. కనకదుర్గ ఫ్లైఓవర్ ఒక బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ అయితే దానిలాగానే అది 2.5 కిలోమీటర్ ఫ్లైఓవర్లు, అట్లాగే 5 కిలోమీటర్ రోడ్డు ఎక్స్పాన్షన్. ఇది ఇవాళ 1.5 కిలోమీటర్స్ 1.47 కిలోమీటర్స్ రోడ్డు ఫ్లైఓవర్, 2 పక్కల ఫ్లైఓవర్, ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు, ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఫ్రీగా ఫ్లో అవడం కోసం. అట్లాగే ఇటుపక్క రైట్ సైడు 3 వరుసలు, లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాహనాలకు 3 వరుసలు. ఇది దేశంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి డిజైను, ముఖ్యమంత్రి గారి చేత సెలెక్ట్ చేయబడినటువంటి డిజైన్. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి డిజైను. దీన్ని త్వరలోనే దాదాపు 10-16 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నాం. కానీ డిసెంబర్ వరకు కాంట్రాక్టర్ టైం అడుగుతున్నాడు. 2018 డిసెంబర్కి దీన్ని విజయవాడ ప్రజలకు అంకితం చేస్తాం. నవంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభమైన 740 కోట్ల బెంజ్ కంపెనీ మచిలీపట్నం రోడ్డు విస్తరణ ఆధునీకరణ పనులు బ్రహ్మాండంగా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా బెంజ్ కంపెనీ ఫ్లైఓవర్ ఈరోజు సుమారు 100 కోట్లతో 6 లేన్తో అత్యాధునికమైన డిజైన్లతో ఈరోజు ఈ పైలానికి భూమి పూజ చేసుకున్నాం. ఫ్లైఓవర్కి ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, ఇంత చిన్న ఫ్లైఓవర్ ఇంత చిన్న పరిస్థితిలో ఈ విధంగా చేస్తే రాబోయే 100 సంవత్సరాలకి ఈ నిర్మాణాలు ఉండాలి అని ఆయన దూరదృష్టితో ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవాళ సంస్థ వారు డిసెంబర్ 2018 టార్గెట్ పెట్టుకొని నవంబర్ 2018, ఆగస్టు 15కి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభం చేయాలని వాళ్ళు ముందుకొచ్చారు.